Hello everyone, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics Ramadevi. Waves lesson lo next part ko vachesamo. Already మనం దేని గురించి ఫినిష్ చేసుకున్నాము, చూస్తున్నారా, ఫాలో అవుతున్నారా లేదా? వేవ్స్ లో మనము ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము. సో ప్రోగ్రెసివ్ వేవ్స్ స్ట్రింగ్స్ లో ఎలా ఉంటాయి, ట్రాన్స్వర్స్ వేవ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏంటి, అలాగే వాటి స్పీడ్ ఏంటి, లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏంటి, ఒక మీడియంలో ఎక్కడైనా జనరేట్ అయిన వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ ఆ మీడియంలో అలా ముందుకి ఫార్వర్డ్గా వెళ్తూనే ఉంటుంది. మీడియం ఎంతవరకు ఉంటే అంతవరకు వేవ్ అలా వెళ్తుంది. దానిని మనం ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్టేషనరీ వేవ్స్. సో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి? స్టేషనరీ ఆ పదంలోనే ఉంది, అవి ఎక్కడికి కదలకుండా రెండు పాయింట్స్ మధ్యలో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే బేసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్. వేవ్స్ ఒక మీడియంలో అలా వెళ్తున్నప్పుడు ఏదైనా అబ్స్టకల్ వస్తే అక్కడి నుంచి అవి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి ట్రావెల్ అవుతాయి. ఈ ముందుకొచ్చే వేవ్స్, రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వడం వల్ల స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. యామ్ ఐ క్లియర్? సో దీని మీద బేస్ చేసుకునే మనము స్టేషనరీ వేవ్స్ కాన్సెప్ట్ చూద్దాము. అయితే ఈరోజు యాక్చువల్గా స్టేషనరీ వేవ్స్ అంటే మనము సిలబస్లో చదివేది ఏంటి అంటే స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అలాగే పైప్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి. కానీ అంత మొత్తం టాపిక్ ఒకే రోజు చెప్పాలంటే చాలా లెందీ క్లాస్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు క్లాస్లో స్ట్రింగ్స్ గురించి చూద్దాము. స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, అది ఈరోజు కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్, దీని నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే పైప్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. ఐపీఈ వైజ్ 8 మార్క్ క్వశ్చన్ వెయిటేజ్ ఉంటుంది. జేఈ మెయిన్స్ వైజ్, ఎంసెట్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడి నుంచి ఏదైతే టాపిక్ వస్తుందో ఇదంతా కూడా హై వెయిటేజ్ టాపిక్. యాక్చువల్గా వేవ్స్ లెసన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ ఇన్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ నీట్ కూడా, అండ్ ఐపీఈలో 8 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఏ ఒక్క ఎగ్జామ్ని వదిలిపెట్టదనమాట ఈ టాపిక్. అంత ఇంపార్టెంట్ హై వెయిటేజ్ ఉన్న టాపిక్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషనరీ వేవ్స్ని అర్థం చేసుకోవాలి అంటే మనము ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సంథింగ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్, ఇది మనం అర్థం చేసుకోవాలి. మొత్తం వేవ్ అంతా అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే వేవ్ పల్స్ అంటే జస్ట్ అటువైపు స్ట్రింగ్ కట్టేసి ఉంది, ఇక్కడి నుంచి నేను స్ట్రింగ్ని ఒక్కసారి ఇలా పైకి అన్నాను. ఇలా పైకి అన్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ క్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన క్రస్ట్ ఆ స్ట్రింగ్ అమ్మట అలా ట్రావెల్ అవుతూ ముందుకు వెళ్తుంది, రైట్? సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ వేవ్ పల్స్ని మనం రోప్లో పంపించాం. సో ఇలా ఇన్సిడెంట్ వేవ్ పల్స్ వెళ్తుంది. ఇక్కడ ఏముంది, ఒక ఫిక్స్డ్ ఎండ్ ఉంది. దీనినే రిజిడ్ ఎండ్ అని కూడా అంటారు. రిజిడ్ ఎండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ ఎండ్. రిజిడ్ అంటే కదలకపోవడం, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఒక గోడకి లేదా వాల్కి మనం ఇక్కడ కట్టేసాం. సో ఇది రిజిడ్ ఎండ్. సో ఈ పల్స్ ఇలా వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుంది అంటే ఆ రిజిడ్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఒకసారి చూడండి. మనం 2 టైప్స్ ఆఫ్ ఎండ్స్ తీసుకున్నాము. ఒకటి రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఎండ్, రెండోది వచ్చేసి ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్ అంటే ఏంటి, మనం దేనికి కట్టకుండా ఒక చిన్న లూజ్ నాట్ వేసేసి ఇలా దీనికి తగిలించామన్నమాట. ఇది అబ్స్టకల్ అనుకుంటే దీనికి తాడేసి కట్టేసామనుకోండి, ఇది రిజిడ్ ఎండ్. అలా కాకుండా ఒక లూప్ వేసి ఆ లూప్ని ఇలా లూప్ ఉంది, ఈ లూప్ని ఇలా దించాము అనుకోండి, ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్. సో ఇట్ ఈస్ నాట్ రిజిడ్ ఎండ్, ఫ్రీ ఎండ్ అనమాట. సో దిస్ ఈస్ అ ఫ్రీ ఎండ్, దిస్ ఈస్ అ రిజిడ్ ఎండ్. ఇక్కడ స్ట్రింగ్ కదలదు, ఇక్కడ స్ట్రింగ్ పైకి కిందకి కదులుతుంది. ఒక రిజిడ్ ఎండ్లో ఇన్సిడెంట్ పల్స్ని పంపించినప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్టెడ్ పల్స్ చూడండి ఎలా వస్తుందో. సో క్రస్ట్ ఎలా మారిపోయింది, ట్రఫ్ లాగా. సో రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఎండ్లో ఏం జరుగుతుందమ్మా, క్రస్ట్ ట్రఫ్గా రిఫ్లెక్ట్ అవుతుంది, ట్రఫ్ క్రస్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ రిఫ్లెక్షన్లో రిజిడ్ ఎండ్లో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ there will be pi phase change, pi radians of phase change. FACE కాదు, PHASE. ఫేజ్ అంటే ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో క్రస్ట్ ట్రఫ్గా తిరిగి వస్తుంది అంటే 180 degrees
ఫేజ్ చేంజ్ జరిగింది. 180 డిగ్రీస్నే మనం పై రేడియన్స్ అంటాం కదా. సో పై రేడియన్స్ ఫేజ్ చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీ ఎండ్లోకి వచ్చేటప్పటికి క్రెస్ట్ లాగానే తిరిగి వచ్చింది, ట్రఫ్ లాగానే తిరిగి వస్తుంది. సో దెర్ ఈజ్ నో ఫేజ్ చేంజ్. ఇక్కడ ఫేజ్ చేంజ్ ఎంత అంటే 0. అక్కడ పై రేడియన్స్ ఫేజ్ చేంజ్ ఉంటుంది, ఇక్కడ 0 రేడియన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఎండ్లో ద క్రెస్ట్ విల్ కమ్ బ్యాక్ యాజ్ ట్రఫ్ విల్ కమ్ బ్యాక్ యాజ్ ట్రఫ్. అదే ఫ్రీ ఎండ్లో వచ్చేటప్పటికి క్రెస్ట్ లాగానే తిరిగి వస్తుంది, ట్రఫ్ లాగానే తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ చూద్దాం. దీంట్లో కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటాం. అంటే సన్నగా ఉండే రోప్, లావుగా ఉండే రోప్, థిన్ రోప్, థిక్ రోప్, రెండు వేరు రోప్స్ కలిసి సింగిల్ రోప్గా ఉన్నాయి అనుకుందాం. థిన్ రోప్లో నుంచి వేవ్ థిక్ రోప్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, థిక్ రోప్లో నుంచి వేవ్ థిన్ రోప్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఇందాక కేవలం రిఫ్లెక్షన్ మాత్రమే జరిగింది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ఇన్సిడెంట్ వేవ్ పల్స్ ఇలా వెళ్తుంది. ఇక్కడ చూడండి, వేవ్ గోస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. థిన్ రోప్ నుంచి థిక్ రోప్లోకి వేవ్ వెళ్తోంది. రెడ్గా ఉండేది థిన్ రోప్, బ్లూ కలర్ థిక్ రోప్ అనుకుందాం. సో వేవ్ అనేది లెస్ డెన్స్ మీడియం నుంచి మోర్ డెన్స్ మీడియంలోకి వెళ్తోంది. సో దీన్ని ఏమంటాము, ఇన్సిడెంట్ వేవ్ పల్స్. ఇలా వెళ్తోంది ఇన్సిడెంట్ వేవ్ పల్స్. ఈ ఇన్సిడెంట్ వేవ్ పల్స్ డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు కొంత పార్ట్ ఆఫ్ ద వేవ్ పల్స్ ఆ డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది, ఇంకొంత పార్ట్ ఆఫ్ వేవ్ పల్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. జస్ట్ లైక్ లైట్ అనమాట. ఇదొక సర్ఫేస్ అనుకోండి, దీని మీద 100 లైట్ రేస్ వచ్చి పడుతున్నాయి అనుకుంటే యూజువల్గా ఏం జరుగుతుందంటే ఒక 60 లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయిపోతాయి, కానీ 40 లైట్ రేస్ దీని లోపల నుంచి ట్రావెల్ అవుతాయి. ట్రాన్స్లూసెంట్ మెటీరియల్ అయితే గనక 100 లైట్ రేస్ వచ్చి పడితే 60 లైట్ రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి, మిగిలిన 40 ఏం జరుగుతాయి అంటే ఈ మీడియంలో నుంచి ట్రావెల్ అవుతూ వెళ్తాయి. సో ఇలా వెళ్ళే లైట్ రేస్ని ఏమంటారు, రిఫ్లెక్టెడ్. మరి మీడియంలో నుంచి వెళ్ళే వాటిని ఏమంటారు, ట్రాన్స్మిటెడ్. సో దీంట్లో 2 రకాల వేవ్స్ ఉంటాయి. తిరిగి వెనక్కి వచ్చే లైట్ రేని ఏమంటారు, రిఫ్లెక్టెడ్ పల్స్. థిక్ మీడియంలోకి వెళ్ళే లైట్ రే అని అంటారు ట్రాన్స్మిటెడ్ పల్స్. సో టోటల్గా మనకి ఒక ఇన్సిడెంట్ పల్స్ ఉంది, ఒక రిఫ్లెక్టెడ్ పల్స్ ఉంది, ఒక ట్రాన్స్మిటెడ్ పల్స్ ఉంది. ఓకే, ట్రాన్స్మిటెడ్ అంటే ఆ మీడియం ద్వారా పంపబడిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉన్నాయి రాద్దాం. ఇన్సిడెంట్ వేవ్ ఒకటి ఉంది, ఇన్సిడెంట్ వేవ్, ట్రాన్స్మిటెడ్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. ఇక్కడ కూడా అంతే చూడండి, థిక్ మీడియంలో నుంచి థిన్ మీడియంలోకి వేవ్ వెళ్తోంది. అలా వెళ్ళేటప్పుడు ఈ వేవ్లో కొంత పార్ట్ థిన్ మీడియంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది, కొంత పార్ట్ తిరిగి వెనక్కి వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి అంటే ఇన్సిడెంట్ వేవ్, ట్రాన్స్మిటెడ్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. వీటికి ఈక్వేషన్స్ రాయడం వచ్చిందా, మీకు కాన్సెప్ట్ అర్థమైపోయినట్లే. సరే, ఇన్సిడెంట్ వేవ్ ఈక్వేషన్ నేనేం తీసుకుంటానంటే y ఇన్సిడెంట్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్సిడెంట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఈక్వేషన్ గుర్తుంది కదా, ఇన్సిడెంట్ వేవ్ పల్స్ ఈక్వేషన్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ట్రాన్స్మిటెడ్ వేవ్ గురించి అబ్జర్వ్ చేయండి. ఇది కదా ట్రాన్స్మిటెడ్ వేవ్ అదే మీడియంలో ఉందా, వేరే మీడియంలోకి వచ్చేసిందా, వేరే మీడియంలోకి వచ్చింది. మీడియం మారిపోయింది అంటే కే వాల్యూ మారిపోతుంది. సో ఇది k1x అనుకుందాం. సో ఇదేంటిది yt ఇజ్ ఈక్వల్ టు ఏటీ సైన్ ఒమేగా టీ. అయితే డైరెక్షన్ చూడండి, మనము బిగినింగ్ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, విన్నారా వినలేదా? వేవ్స్ ఫస్ట్ క్లాస్ ఈక్వేషన్స్ ఆఫ్ వేవ్ గురించి చెప్పినప్పుడు ఎక్స్కి మైనస్ సింబల్ ఉంటే ఆ వేవ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది, ఎక్స్కి నెగిటివ్ సింబల్ ఉంటే ఆ వేవ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. చెప్పాను, గుర్తుందా? సో ఇక్కడ వేవ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి -k1x రాసాం. ట్రాన్స్మిటెడ్ వేవ్ ఎలా వెళ్తోంది, అది కూడా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే వెళ్తోంది.
క్రస్ట్ లాగానే ఉంది, ఫేస్ చేంజ్ కూడా లేదు. సో మైనస్ కేఎక్స్, కానీ మారేది ఏంటి అంటే k2x, ఎందుకంటే ఈ మీడియం వేరు, ఈ మీడియం వేరు, మీడియం మారిపోతే k వాల్యూ మారిపోతుంది. సో k2x. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ వేవ్ గురించి వద్దాం. yr is equal to ar amplitude sin omega t. రిఫ్లెక్టెడ్ వేవ్, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్. ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ సేమ్ మీడియంలో ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది క్రెస్ట్, ఇది ట్రఫ్గా తిరిగి వచ్చింది. 180 degrees ఫేస్ చేంజ్ ఉంది. ఏ డైరెక్షన్లో వెళ్తోంది? నెగిటివ్ x డైరెక్షన్లో వెళ్తోంది కాబట్టి ప్లస్ k1x, సేమ్ మీడియం k1. పాజిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ x, నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ x. క్రస్ట్ ట్రఫ్ లాగా మారిపోయింది కాబట్టి దేర్ ఈజ్ అ ఫేజ్ చేంజ్ ఆఫ్ 180 degrees. అడిషనల్గా 180 degrees ఫేస్ చేంజ్ ఉంది. సో దీని మొత్తాన్ని మీరు రాసుకోవాలి అనుకుంటే సైన్ 180 degrees కాబట్టి మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ k1x. ఏమైనా అర్థమైందా? ఈ మాత్రం రాయడం అర్థమైతే మీకు అర్థమైపోయినట్లు. ఇప్పుడు ఈ కిందది మీరు ఓన్గా రాసేస్తారా? క్విక్గా గబగబా రాసేయండి. ఇక్కడ కూడా ఇనిషియల్ తీసుకుందాము. yi is equal to ఏ రాయాలి కదా, yi is equal to ఏ ఇనిషియల్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, k1x, ఎందుకంటే ఈ డైరెక్షన్లో వెళ్తోంది. ఇది ఒక మీడియం, ఇది వేరొక మీడియం. ఇప్పుడు ట్రాన్స్మిటెడ్ వేవ్కి రాద్దాం. yt is equal to at సైన్ ఒమేగా టీ. ట్రాన్స్మిటెడ్ వేవ్ ఎలా వెళ్తోంది? వేరే మీడియంలో పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తోంది. సో మైనస్ k2x. క్రస్ట్ లాగానే ఉంది, నో ఫేజ్ చేంజ్. రిఫ్లెక్టెడ్ వేవ్కి రాద్దాం. ఏఆర్ సైన్ ఒమేగా టీ. రిఫ్లెక్టెడ్ వేవ్, ఇది ఒమేగా టీ. రిఫ్లెక్టెడ్ వేవ్ చూడండి, మళ్ళీ సేమ్ మీడియంలో ఉంది. క్రస్ట్ లాగానే ఉంది, ఇక్కడలా కాదు. క్రస్ట్ ట్రఫ్లా మారింది కాబట్టి 5 ఫేజ్ చేంజ్. క్రస్ట్ లాగానే ఉంది కాబట్టి నో ఫేజ్ చేంజ్. కాకపోతే ఇది పాజిటివ్ x డైరెక్షన్లో ఉంటే ఇది నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ k1x. ఈ ఈక్వేషన్స్ రాయడం వచ్చిందా? ఈ మాత్రం అర్థమైతే, ఎందుకంటే ఇవి జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో పీవైక్యూలో ఐడెంటిఫై ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అలాంటి వాటిలో వచ్చాయి కాబట్టి నేర్చుకోవాలి, తప్పదు. ఓకే, మూవింగ్ ఆన్ టు ఇప్పుడు స్టేషనరీ వేవ్స్. ఇప్పుడు ఇలా ఏమవుతుంది అంటే ఇలా వెళ్ళిన వేవ్ తిరిగి వస్తుంది. ఓకే, ఇలా వెళ్ళిన వేవ్ తిరిగి వస్తుంది, ఈలోగా ఇంకొక వేవ్ వస్తుంది. సో ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వడం వల్ల దానినే మనము సూపర్ ఇంపోజ్ అంటారు. ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ సూపర్ ఇంపోజ్ ఆన్ ఈచ్ అదర్. సూపర్ ఇంపోజ్ అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వడం అనమాట. సో అలా సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న లాని ఉపయోగిస్తాము, దానినే లా ఆఫ్ సూపర్ పొజిషన్. లా ఆఫ్ సూపర్ పొజిషన్ అనే దాన్ని ఒకటి వాడతాం. లా ఆఫ్ సూపర్ పొజిషన్ ఏం చెప్తుంది అంటే y1 అనే వేవ్ ఈ డైరెక్షన్లో వెళ్తోంది అనుకుందాం, y2 అనే వేవ్ ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఈ రెండు రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినప్పుడు ఒకటే మీడియంలో, యాక్చువల్గా నేను సెపరేట్గా గీశాను, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు రిజల్టాంట్ వేవ్ ఎలా ఉంటుంది అంటే ఒకటి ఈ డైరెక్షన్లో వెళ్తోంది, రెండోది రివర్స్ డైరెక్షన్లో వచ్చింది. ఇలాగ స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రిజల్టాంట్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ y అనుకుందాం. సో అకార్డింగ్ టు లా ఆఫ్ సూపర్ పొజిషన్ y is equal to y1 ప్లస్ y2. నేను ఇక్కడ రెండు వేవ్సే తీసుకున్నాను, 3, 4, 5 ఉంటే అన్నిటిని అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, బట్ y1 ఏంటి, y2 అంటే ఒక చిన్న డెరివేషన్ చేద్దాం. లెట్ y1 is equal to a1 sin omega t and y2 is equal to a2 sin
ఒమేగా టీ ప్లస్ ఫైవ్. మరి ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి కదా, గుర్తుందా? రిఫ్లెక్టెడ్ వేవ్కి ఫేజ్ డిఫరెన్స్ ఉందా లేదా? వెనక్కి వచ్చేటప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఉంటేనే కదా ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ 5 అని తీసుకున్నాను అనమాట. ఇక్కడ 5 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ y1 అండ్ y2. y1 ఇన్సిడెంట్ వేవ్, y2 రిఫ్లెక్టెడ్ వేవ్. జుయి వచ్చినప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఉంటేనే కదా ఇలా ఫామ్ అవుతాయి. ఫేజ్ డిఫరెన్స్ లేకపోతే ఒకటే వేవ్ ఉంటుంది ఇలాగా. సో అందుకని నేను కొంచెం ఫేజ్ డిఫరెన్స్ అనేది తీసుకున్నాను. కేఎక్స్ రాయొచ్చు, రాయకపోవచ్చు. సింపుల్గా ఉంచడం కోసం కేఎక్స్ రాయలేదు అంతే నేను. ఓకే, సో ఇప్పుడు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. సబ్స్టిట్యూట్ చేయండి. y1 ప్లేస్లో a1 సైన్ ఒమేగా టీ ప్లస్ a2 సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఇక్కడ సైన్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేద్దాము. సో సైన్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే ఈ డెరివేషన్ జాగ్రత్తగా వినండి, బికాజ్ ఐపీఈలో 4 మార్క్ క్వశ్చన్, ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఈ డెరివేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా డెరివేషన్ నేర్చుకోవాలి, ఇంపార్టెంట్. y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అలాగే ఉంటుంది, a1 సైన్ ఒమేగా టీ ప్లస్ ఇక్కడ సైన్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. a2 సైన్ ఒమేగా టీ కాస్ 5 ప్లస్ a2 కాస్ ఒమేగా టీ సైన్ 5. రైట్, సైన్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సైన్ ఒమేగా టీ కామన్ తీద్దాం. రెండిట్లోనూ ఉంది కదా, సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే a1 ప్లస్ a2 కాస్ 5 ప్లస్ మిగతాది రాసుకోండి a2 కాస్ ఒమేగా టీ సైన్ 5. రైట్, సమझे? ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇప్పుడు ఈ డెరివేషన్లో చిన్న చిన్న చేంజెస్ అనేవి చేస్తామన్నమాట. అదేంటి అంటే లెట్ a1 ప్లస్ a2 కాస్ 5కి ఒక పేరు పెడతాము, అలాగే a2 సైన్ 5, ఇక్కడ కాస్ 5 తీసుకున్నాం కాబట్టి సైన్ 5 తీసుకుందాం. వీటి రెండింటికి వేరు వేరు పేర్లు పెడతామన్నమాట. ఆ పేర్లు ఏంటి అంటే ఇది కాస్ 5, దీని మొత్తానికి నేనేం పెడతానంటే ఏ కాస్ తీటా, దీని మొత్తానికి ఏం పేరు పెడతానంటే ఏ సైన్ తీటా. డెరివేషన్లు ఎప్పుడు కూడా అలా ఫ్లోలో ఫాలో అయిపోండి, బికాస్ కొన్ని డెరివేషన్స్ ఫైనల్ ఆన్సర్ రప్పించడం కోసం మ్యాథమెటికల్గా మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. సో ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ అలాగే ఉంటుంది, దీని ప్లేస్లో ఏ కాస్ తీటా. సో ఏ సైన్ ఒమేగా టీ కాస్ తీటా ప్లస్ a2 కాస్ సైన్ 5 ప్లేస్లో ఏ సైన్ తీటా. సో ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ సైన్ తీటా. ఇప్పుడు ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏ కామన్ తీస్తే సైన్ ఒమేగా టీ కాస్ తీటా ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ తీటా. సైన్ a ప్లస్ బి అప్లై చేయొచ్చు కదా. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా. డిడ్ యూ అండర్స్టాండ్? ఇది మన రిజల్టాంట్ వేవ్ ఈక్వేషన్. ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తాను సేమ్ థింగ్. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా. మళ్ళీ అదే రాశాను. సో దీన్ని ఏమంటాము అంటే రిజల్టాంట్ వేవ్ ఈక్వేషన్. ఇలా జుయమని ఒక వేవ్ వెళ్ళింది, ఇంకో వేవ్ జుయమని వస్తుంది, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి స్టేషనరీ వేవ్ ఫామ్ అయింది కదా. ఈ రిజల్టాంట్ వేవ్ ఏదైతే ఉందో దాని ఈక్వేషనే ఇది. అండర్స్టూడ్? సో దాని ఈక్వేషన్ ఇదన్నమాట. ఇప్పుడు ఏమంటారు ఇక్కడ? హియర్ ఏ ఈజ్ యాంప్లిట్యూడ్. ఏ యాంప్లిట్యూడే కదా, గుర్తుందా లేదా? ఏ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్ వేవ్. ఇప్పుడు ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు, తీటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ కావాలి అంటే ఏం చేస్తాము? ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం కదా. ఒకసారి చూడండి, ఏ కావాలి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా.
ఓకే, సో ఈ రెండింటిని మనము స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఇటు పక్కన కూడా a1 ప్లస్ a2 కాస్ ఫై a2 సైన్ ఫై స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. అలా చేసినప్పుడు వాట్ వీ గెట్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ ఫై. అర్థమైందా? వెక్టార్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈజీగా అర్థమైపోతుంది. గాట్ ఇట్? సో a1 a2 ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మనకి? ప్రీవియస్ డేగా మనం ఏదైతే కన్సిడర్ చేసామో ఈ రెండు ఈక్వేషన్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది రిజల్టాంట్ వేవ్ ఈక్వేషన్. మరి నాకు tan తీటా కావాలి అనుకుంటే ఒకవేళ ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ tan తీటా. tan తీటా వాల్యూ ఏంటి? sin తీటా బై కాస్ తీటా. సో sin తీటా బై కాస్ తీటా ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? 1 బై ది అదర్ చేస్తే a2 sin phi బై a1 ప్లస్ a2 cos phi. a2 sin phi బై a1 ప్లస్ a2 cos phi. గాట్ ఇట్? tan తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే అది కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇదంతా నోట్స్ రాసి పెట్టుకోండి, బికాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీఈలో ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఇదే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ నోట్, we know that the intensity of a wave, ఒక వేవ్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ వాడుతూనే ఉంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని చోట్ల వాడతాము. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇంటెన్సిటీకి ఫార్ములా రాసుకోవచ్చు కదా. రెండు వైపులా స్క్వేర్ చేయండి. రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ ఫై. ఇప్పుడు దీన్ని రాసుకోండి. I ఇస్ ఈక్వల్ టు i1 ప్లస్ i2 ప్లస్ 2 స్క్వేర్లు లేవు, ఏం చేయాలి? రూట్ i1 i2 కాస్ ఫై. గాట్ ఇట్ ఆర్ నాట్? ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే రెండు విడివిడిగా కూడా రాసుకొని ప్రాబ్లం ఏం లేదు. ఓకే రూట్ i1 అండ్ రూట్ i2. గాట్ ఇట్? రూట్ i1 రూట్ i2 చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇంతవరకు అర్థమైందా స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి? సో ఫైనల్గా స్టేషనరీ వేవ్ ఎలా కనిపిస్తుంది? ఒక స్టేషనరీ వేవ్. ఇప్పుడు స్టేషనరీ వేవ్ చూడడానికి ఎట్లా కనిపిస్తుంది? ఈ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనుకుంటే ఒక స్టేషనరీ వేవ్ ఎలా ఉంటుందంటే ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి నేను ఇటు నుంచి డ్రా చేస్తాను, బికాజ్ డయాగ్రామ్ బాగా రావాలి. పోయింది, ఇది కొంచెం చిన్నది వచ్చింది, పర్లేదు, ప్లీజ్ కన్సిడర్. మళ్ళీ టైం ఇది నేను గీస్తా కూర్చుంటే టైం అయిపోతుంది. చూడడానికి ఒక స్టేషనరీ వేవ్ ఇలా కనిపిస్తుంది, రెండు ఎండ్స్ మధ్యలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో స్టేషనరీ వేవ్స్లో ఏమేం ఫామ్ అవుతాయి? ఒక స్టేషనరీ వేవ్లో ఏ స్టేషనరీ వేవ్ ఈజ్ ఫార్మ్డ్, ఏ stationary wave is formed by nodes and antinodes. అంకుల్ నోడ్స్ కాదు, యాంటీనోడ్స్. నోడ్స్ యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి స్టేషనరీ వేవ్స్లో. నోడ్స్ అంటే ఏంటి, యాంటీనోడ్స్ అంటే ఏంటి? నోడ్స్ అంటే ఏంటి, యాంటీనోడ్స్ అంటే ఏంటి? నోడ్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ద amplitude or particle displacement becomes zero. ఎక్కడైతే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుందో, పార్టికల్ దాని మీన్ పొజిషన్ నుంచి కదలదు, యాంప్లిట్యూడ్ 0.
యాంప్లిట్యూడ్ అంటే తెలుసు కదా, తెలియకపోతే మాత్రం అన్ని వీడియోస్ వరుసగా చూడండి, లేదంటే మాత్రం వేవ్స్ దీనంత జిడ్డు చాప్టర్ ఇంకోటి లేదురా బాబు అనే ఫీల్ అవుతారు. బట్ చాలా ఈజీ చాప్టర్ ఇది, చాలా చాలా ఈజీ చాప్టర్. ఓకే, సో ఎక్కడైతే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందో దానిని మనము నోడ్ అంటాము. అండ్ యాంటీ నోడ్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం పార్టికల్ డిస్ప్లేస్మెంట్, యాంటీ నోడ్స్ దగ్గర మ్యాక్సిమం పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, నోడ్స్ దగ్గర మినిమం జీరో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సో జీరో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. చూసారా ఇక్కడ పార్టికల్స్ అసలు కదలట్లేదు, మీన్ పొజిషన్ మీద అక్కడే ఉన్నాయి, యాంప్లిట్యూడ్ 0 అయిపోయింది. ఈ బ్లూ కలర్లో ఉన్న పాయింట్స్ అన్నిటినీ కూడా నోడ్స్ అంటారు. మరి యాంటీ నోడ్స్ ఎక్కడ అంటే మ్యాక్సిమం పార్టికల్ డిస్ప్లేస్మెంట్. సో దిస్ ఈజ్ అన్ యాంటీ నోడ్, దిస్ ఈజ్ అన్ యాంటీ నోడ్. ఇదైనా దేన్నైనా కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అన్ యాంటీ నోడ్, దిస్ ఈజ్ ఆల్సో అన్ యాంటీ నోడ్, దిస్ ఈజ్ ఆల్సో అన్ యాంటీ నోడ్, అగైన్ యాంటీ నోడ్. కింద కూడా ఫామ్ అవ్వచ్చు బికాజ్ యాంప్లిట్యూడ్కి నెగిటివ్ లేదు అని చెప్పాను కదా. సో చూడండి, ఆల్టర్నేట్గా నోడ్ యాంటీనోడ్, నోడ్ యాంటీనోడ్ ఫామ్ చేస్తూ స్టేషనరీ వేవ్ అనేది వెళ్తుంది. క్లియర్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్, డిస్టెన్సెస్ చూసుకోవడం కూడా కావాలి. ఒక నోడ్కి ఇంకొక నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, నోడ్కి ఇంకొక నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత చూడండి. హాఫ్ ఆఫ్ ది వేవ్ కదా, ఇది 1 కంప్లీట్ వేవ్. ఈ టోటల్ డిస్టెన్స్ లాంబ్డా, దాంట్లో సగం కాబట్టి λ/2. ఇవి కంపల్సరీగా తెలియాలి, చాలా క్లారిటీ ఉండాలి. నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత λ/2, ఇది లాంబ్డా, దాంట్లో హాఫ్ కాబట్టి λ/2. యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ చూడండి, నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఇది λ/2, కరెక్ట్గా హాఫ్ కాబట్టి λ/4. అర్థమైందా? నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో డిస్టెన్స్ λ/4 బికాస్ ఇది λ/2, ఇది λ/4. ఇప్పుడు యాంటీనోడ్ చూడండి, λ/4 ప్లస్ λ/4 అంటే ఇది కూడా λ/2. సో నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, నోడ్ టు నోడ్ పక్కనే ఉన్నవి కాన్సిక్యూటివ్ డిస్టెన్స్ ఎంతమ్మా λ/2. యాంటీనోడ్ టు యాంటీనోడ్ డిస్టెన్స్ కూడా λ/2. కానీ నోడ్ టు యాంటీనోడ్, నోడ్ టు నెక్స్ట్ వెరీ కాన్సిక్యూటివ్ యాంటీనోడ్ డిస్టెన్స్ ఎంత λ/4. ఫుల్ క్లారిటీ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి. ఈ మాత్రం అర్థమైందా? ఇది అర్థమైతే మనం స్టేషనరీ వేవ్స్లోకి వెళ్ళిపోవచ్చు స్ట్రింగ్స్లో. కానీ దానికంటే ముందు చిన్న డెఫినేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేద్దాము. నోట్ అంటే ఏంటి ఇదొకటి తెలియాలి. అలాగే ఫండమెంటల్ నోట్ అండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇదేంటే ఏంటో తెలియాలి. ఫండమెంటల్ నోట్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనే డెఫినేషన్ తెలియాలి. నెక్స్ట్ హార్మోనిక్స్ అంటే ఏంటో తెలియాలి. హార్మోన్స్ కాదమ్మా, హార్మోనిక్స్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ ఓవర్ టోన్ అంటే ఏంటో తెలియాలి. ఈ పదాలు తెలిస్తే ఇంకా మనం స్ట్రింగ్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో వాట్ ఈజ్ అ నోట్? నోట్ అంటే ఏం లేదమ్మా, ఎనీ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఎనీ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఖచ్చితంగా దీంట్లో కండిషన్ ఏంటి అంటే విచ్ వైబ్రేట్స్ ఇన్ SHM, ఇది కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీణ తీసుకుందాం, తీగలు తెగేదాకా వాయిస్తారు కదా. సో వీణలో ఆ స్ట్రింగ్ని వైబ్రేట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది. దాని నుంచి వచ్చే సౌండ్ని నోట్స్గా వాళ్ళు రాసుకుంటారు. నోట్స్ అంటే మనం రాసుకునే నోట్స్ కాదు,
మనకి కొంతమంది సంగీత ప్రియులు లేదంటే కొంతమంది పులిహార కలిపే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ టాటూలు వేసుకుంటారు. ఎలాంటి టాటూలు అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇలా ఏదో మ్యూజికల్ సింబల్ ఉంటాయి కదా, ఇలా సింబల్లా రాసుకుంటారు. అండ్ ఇలా ఏవో సింబల్స్ ఉంటాయి, అవి నోట్స్ అంటారనమాట. సో ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క రకమైన నోట్, హాఫ్ నోట్ ఇవన్నీ ఉంటాయి. వాటిని ఆ సింబల్స్ ద్వారా వాళ్ళు రాసుకుంటారు. సో ఖచ్చితంగా నోట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దాన్ని వైబ్రేట్ చేసినప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలి. నెక్స్ట్ ఫండమెంటల్ నోట్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ద లీస్ట్ ఆర్ లీస్ట్ ఫ్రీక్వెన్సీ which can be produced by vibrating instrument. అది స్ట్రింగ్ అవ్వచ్చు, డ్రమ్ అవ్వచ్చు, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎయిర్ కాలమ్, ఫ్లూట్ ఉంటుంది కదా, ఫ్లూట్లో ఏం జరుగుతుంది? ఎయిర్ కాలమ్ వైబ్రేట్ అవుతుంది. డ్రమ్లో పర్కషన్ అంటే అది ఉంటుంది కదా మనకి లేయర్, అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. స్ట్రింగ్స్, వీణ, గిటార్, వయలిన్, వీటిలో స్ట్రింగ్స్ వైబ్రేట్ అవుతాయి. ఏవి వైబ్రేట్ అయినా ఎలాంటి ఫ్రీక్వెన్సీ అంటే దానిని మనం వైబ్రేట్ చేసినప్పుడు అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఇంకా ఇన్స్ట్రుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు. అలాంటి లీస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీని ఏమంటాము అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. హార్మోనిక్స్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్. వాట్ మెంటల్ అమ్మా? నథింగ్ మెంటల్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. The integral multiples of fundamental frequency are called harmonics. Just వినండి. ఓవర్టోన్ అంటే ఏంటి? ఓవర్టోన్ అంటే ఏంటంటే the frequencies higher than fundamental frequency. fundamental frequency. ఓకే, సో వీటి గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అర్థమైంది కదా. ఒక ఇన్స్ట్రుమెంట్ని వైబ్రేట్ చేసినప్పుడు ఇక అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ అది ప్రొడ్యూస్ చెయ్యలేదు, అలాంటి వాటిని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యొక్క మల్టిపుల్స్, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ని మనము హార్మోనిక్స్ అంటాము. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉండే వాటిని ఓవర్టోన్ అని కూడా అంటాం. నేను ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if f is fundamental frequency of any instrument, నేను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను, దానిలో ఎఫ్ అనే ఒక ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేశాను, అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఇంకా ప్రొడ్యూస్ చేయలేను, అలాంటప్పుడు దాన్ని ఏమంటాము? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీంట్లో హార్మోనిక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి చూడండి. హార్మోనిక్స్ని ఎలా రాస్తాము అంటే ఎఫ్, 2f, 3f, 4f అండ్ సో ఆన్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఇంటీజర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాము, నంబర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఎఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. 2f అనేది దాని తర్వాత పాసిబుల్ అయ్యే ఫ్రీక్వెన్సీ. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వీణ ఉంది, ఆ వీణని నేను స్టార్ట్ చేసినప్పుడు ఎఫ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేయలేను, సో దాన్ని ఏమంటాము? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలం కదా, సో ఎఫ్ తర్వాత నేను ప్రొడ్యూస్ చేయగలిగేది 2f, 2f తర్వాత నేను ప్రొడ్యూస్ చేయగలిగే ఫ్రీక్వెన్సీ 3f, అలా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. సో ఎఫ్ని ఏమంటారు అంటే ఫస్ట్ హార్మోనిక్. ఎఫ్ని ఫస్ట్ హార్మోనిక్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, రెండు పేర్లు వాడచ్చు. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్. ఈ స్పెల్లింగ్సే ఇంత ఉంటాయి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎఫ్ని ఏమంటారు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు, ఫస్ట్ హార్మోనిక్ అని కూడా అనొచ్చు. మరి 2fని ఏమనాలి అంటే కేవలం సెకండ్, SECOND, సెకండ్ హార్మోనిక్.
మరి 3Fని ఏమనాలి? థర్డ్ హార్మోనిక్, దట్స్ ఇట్. అండ్ సో ఆన్, అలా రాసుకుంటూ వెళ్తాం. పేర్లు అర్థమయ్యా? ఇప్పుడు ఓవర్టోన్ గురించి వద్దాం చూడండి. ఓవర్టోన్ అంటే ఏం చెప్పాను? ఫ్రీక్వెన్సీస్ హయ్యర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఓవర్టోన్ రాసేటప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా దానికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ని ఓవర్టోన్ అంటారు. కొంచెం జాగ్రత్తగా వినండి, లైట్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఎఫ్ని వదిలేయాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా మిగతా వాటిని ఏం చేయాలి అంటే 2F is called first overtone. 3F ఏమంటారు? సెకండ్ ఓవర్టోన్. 4F ఏమంటారు? థర్డ్ ఓవర్టోన్. అర్థమైందా లేదా? చాలా ఇంపార్టెంట్ టు బి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఓవర్టోన్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని వదిలేసి మిగతా వాటికి ఫస్ట్ నుంచి పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. హార్మోనిక్స్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో పాటు క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ హార్మోనిక్ పేరేంటి? ఫస్ట్ ఓవర్టోన్. సెకండ్ హార్మోనిక్ పేరేంటి? ఫస్ట్ ఓవర్టోన్. దీన్నే మనం ఏమనొచ్చు? ఫస్ట్ ఓవర్టోన్కి పేరేంటి? సెకండ్ హార్మోనిక్. ఓకే, సెకండ్ ఓవర్టోన్, దీనికి పేరేంటి? సెకండ్ ఓవర్టోన్ అంటే థర్డ్ హార్మోనిక్. పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి నోడ్స్ యాంటీనోడ్స్ దగ్గరికి వద్దాము. నోడ్స్ యాంటీనోడ్స్ పొజిషన్స్ కూడా రాసుకుందాం. పొజిషన్ ఆఫ్ నోడ్కి ఒకసారి రాసుకుందాము. పొజిషన్ ఆఫ్ నోడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే 0 దగ్గర ఫామ్ అవుతుంది. తర్వాత ఎక్కడమ్మా? λ/2. ఆ తర్వాత ఎక్కడ ఫామ్ అవుతుంది? 2λ/2. ఆ తర్వాత 3λ/2 అండ్ సో ఆన్. వరుసగా వెళ్తున్నాయి కాబట్టి దీన్ని ఇన్ జనరల్ ఎలా రాసుకోవచ్చు అంటే n × λ/2 అని రాయొచ్చు కదా. వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అర్థమైంది కదా? అలాగే యాంటీనోడ్స్ కూడా రాద్దాం. పొజిషన్ ఆఫ్ యాంటీనోడ్స్. యాంటీనోడ్స్కి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ యాంటీనోడ్ ఎక్కడ ఫామ్ అయింది? λ/4. 0 దగ్గర కాదు, λ/4. తర్వాత 1λ/4, 2λ/4, 3λ/4. నెక్స్ట్ యాంటీనోడ్ ఎక్కడికి వచ్చింది? 3λ/4. నెక్స్ట్ 5λ/4. సో λ/4, 3λ/4, 5λ/4 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్తో వెళ్తోంది కాబట్టి జనరల్ ఈక్వేషన్ ఏం రాయాలి అంటే 2n - 1 × λ/4. 2n - 1 λ/4. హియర్ n ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 దగ్గర ఆల్రెడీ నోడ్ ఫామ్ అవుతుంది కాబట్టి 1, 2, 3, 4 అండ్ సో ఆన్తో స్టార్ట్ చేయాలి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఈ క్లారిటీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఇప్పుడు ఒక రోప్ని తీసుకుని ఈ వాల్కి ఆ వాల్కి కట్టేసాం. సో ఆ 2 ఎండ్స్ ఫిక్స్డ్ కదా, అక్కడ థ్రెడ్ కదల్లేదు అంటే యాంప్లిట్యూడ్ 0, పార్టికల్ మూవ్మెంట్ 0. సో ఖచ్చితంగా ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఎప్పుడూ కూడా నోడ్స్ ఫామ్ అవ్వాలి. రూల్ ఏంటమ్మా? ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఎప్పుడూ కూడా నోడ్స్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్ వచ్చేద్దాము. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్. సో ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వచ్చాము. స్ట్రింగ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఇవన్నీ. సో స్టార్టింగ్ విత్ ఫస్ట్ హార్మోనిక్ నుంచి చూద్దాం. లీస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి చూద్దాం. సో మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే 2 ఫిక్స్డ్ ఎండ్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ని ఇలా ఫిక్స్ చేసాము. 2 ఫిక్స్డ్ ఎండ్స్ మధ్యలో ఏదో చేశాను. ఓకే, 2 ఫిక్స్డ్ ఎండ్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఇలా పట్టుకుని వైబ్రేట్ చేశాను. టంగ్ టంగ్ మనం కొట్టాం అనమాట. అప్పుడు అది వైబ్రేట్ అవుతుందా?
కండిషన్ 1 ఏంటి అంటే, కేస్ 1 అనుకుందాం. కేస్ 1 ఏంటి అంటే లీస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి. లీస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవ్వాలి కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి, ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఖచ్చితంగా నోడ్స్ ఫామ్ అవ్వాల్సిందే రూల్. ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఖచ్చితంగా నోడ్స్ ఫామ్ అవ్వాలి, పార్టికల్ కదలదు కాబట్టి. సో ఇలా నోడ్స్ పెట్టుకుని లీస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా ఏం పాసిబుల్ అంటే ఇదే కదా, మధ్యలో ఒక్క యాంటీ నోడ్తో వైబ్రేట్ అవుతుంది. దిస్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్. ఇంతకంటే తక్కువగా వైబ్రేట్ అవ్వలేదు అకార్డింగ్ టు ఆల్ ద కండిషన్స్. లెట్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఎల్ అనుకుందాం. మనం చేసేది ఒక ఎల్ లెంత్ స్ట్రింగ్తోనే అన్ని అబ్జర్వేషన్స్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కండిషన్లో నేనేం రాయొచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, λ/2. కరెక్ట్ ఆర్ నాట్? λ1 అనుకుందాం, కేస్ 1 కాబట్టి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు నోడ్కి మధ్యలో డిస్టెన్స్ λ/2 కాబట్టి λ1/2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ1/2. ఇక్కడి నుంచి λ1 ఈజ్ ఈక్వల్ టు 2L. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఫ్రీక్వెన్సీ, రైట్? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వీ నో దాట్ V is equal to f lambda, right? ఇక్కడ నుంచి f is equal to v by lambda. So f1 is equal to v by lambda 1. lambda 1 ప్లేస్ లో 2L రాయండి. f1 is equal to v by 2L. f1 is equal to v by 2L. ఇక్కడ f1 ఏమంటారు, హియర్ f1 is called ఓకే, ఇది ఎన్ అయింది కదా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, f1 ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. లేదు, ఇంకొక పేరు ఏం పెట్టచ్చు, ఫస్ట్ హార్మోనిక్ అనొచ్చు కదా, ఫస్ట్ హార్మోనిక్. సమझे? వెరీ గుడ్. ఓకే, సో సిన్స్ వీ నో దాట్, అయితే మన పాత జ్ఞాపకాలు, గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే వీ నో దాట్ స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్స్లో స్పీడ్ ఆఫ్ వేవ్కి v ఈజ్ ఈక్వల్ టు √T/μ అనేది ఏమన్నా చెప్పుకున్నామా లేదా, గతంలో చెప్పుకున్నామా లేదా? సో ఆ vని ఇక్కడ పెట్టండి, స్ట్రింగ్సే కదా. f1 ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/μ. సో ఇది మన కావలసిన ఫార్ములా. నేను బాక్స్ పెట్టాను అంటే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పిడేసేయాలి. ఇంతవరకు అర్థమైందా? విల్ మూవ్ ఆన్ టు కేస్ 2. కేస్ 2లో చూడండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే స్ట్రింగ్ అదే వాల్స్ మధ్యలో ఫిక్స్ అయింది. ఖచ్చితంగా ఫిక్స్ అయిన చోట నోడ్స్ మాత్రమే ఫామ్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయిన చోట ఇక్కడ ఒక నోడ్ ఫామ్ అవ్వాలి. ప్రీవియస్గా మినిమం చూసాం కదా, దీనికంటే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ ఇంకొక వేవ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఇది కదా పాసిబుల్ వేవ్. నెక్స్ట్ ఇంకొక వేవ్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవ్వాలి, ఇది పాసిబుల్ వేవ్. సో మధ్యలో ఇక్కడ ఒక నోడ్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఒక యాంటీ నోడ్, ఇక్కడ ఒక యాంటీ నోడ్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లెంత్ మారలేదు, అదే స్ట్రింగ్ కదా. నౌ L ఈజ్ ఈక్వల్ టు λ/2 ప్లస్ λ/2. ఎందుకంటే ఇక్కడ కూడా λ/2లోనే చేసాం కాబట్టి λ/2 ప్లస్ λ/2. సో 2λ2/2 అని రాద్దాం. 2 క్యాన్సిల్ చెయ్యొద్దు, చూద్దురు కానీ ఎందుకు చేయొద్దు అనేది. సెకండ్ కేస్ కాబట్టి λ2 అని రాశాను. సో ఇక్కడ నుంచి λ2 ఈజ్ ఈక్వల్ టు 2L/2. క్యాన్సిల్ చేయొద్దు, అలాగే ఉంచండి. మళ్ళీ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, f2 ఈజ్ ఈక్వల్ టు v/λ2, రైట్? v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా నుంచి f1 ఈజ్ ఈక్వల్ టు v/λ1 అయినప్పుడు f2 ఈజ్ ఈక్వల్ టు v/λ2. λ2 ప్లేస్లో ఇది రాయండి. సో 2v/2L, f2 ఈజ్ ఈక్వల్ టు 2v/2L. జస్ట్ దీనిని 1/2L ఇంటూ 2vగా రాద్దాం.
ఆర్ v/12 ఇంటూ 2. ఓకే, దీన్ని ఇలా రాయద్దు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు. దీనినే ఎలా రాద్దాము అంటే v/12 ఇంటూ 2. ఎందుకు అలా రాశాను అంటే v/12 అంటే ఏంటి, f1. v/12 అంటే f1 కాబట్టి f2 ఈజ్ ఈక్వల్ టు 2f1గా రాయొచ్చా. f2 ఈజ్ ఈక్వల్ టు 2f1. ఏమైనా అర్థమవుతోందా? ఇక్కడ f2 పేరేంటి రాయండి ఫస్ట్. f2ని ఏమంటారు? f2 ఈజ్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్. ఫండమెంటల్ అయిపోయింది కదా, సెకండ్ హార్మోనిక్. f1 ఫస్ట్ హార్మోనిక్, f2 సెకండ్ హార్మోనిక్. ఆర్ ఇంకొక పేరు ఏం పెట్టచ్చు, సెకండ్ హార్మోనిక్ ఇంకొక పేరేంటి, ఫస్ట్ ఓవర్ టోన్. ఫస్ట్ ఓవర్ టోన్. ఓకే, అండ్ f2 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ v/12 కదా. సో v/12 v ప్లేస్లో ఏం రాస్తానంటే 2/12 ఇంటూ v ప్లేస్లో ఏం రాస్తాము, t/μ. గాట్ ఇట్? అర్థమైందా? సిమిలర్లీ కేస్ 3కి వెళ్దాం. కేస్ 3లో కూడా సేమ్ స్ట్రింగ్ అదే ఫిక్స్డ్ ఎండ్స్లో ఉంది. ఇప్పుడు కొంచెం పెరగాలి అంటే మళ్ళీ కండిషన్ ఏంటి, ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర ఖచ్చితంగా నోడ్స్ ఫామ్ అవ్వాలి. ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర నోడ్స్ ఉండాలి, దీనికంటే ఒక వేవ్ ఎక్కువ ఫామ్ అవ్వాలి. సో ఎలా వైబ్రేట్ అవుతుందంటే ఇలా. సో ఇప్పుడు చూడండి ఎన్ని యాంటీ నోడ్స్ ఫామ్ అయ్యాయి, 1 2 3, 1 2 3. నోడ్స్ కూడా అంతే, ఇక్కడ ఒక నోడ్ ఇన్ని నోడ్లు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఎల్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/2 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 3 లాంబ్డా కేస్ 3 కాబట్టి λ3/2. సో ఇక్కడ నుంచి λ3 ఈజ్ ఈక్వల్ టు 3l/2. సో వి నో దట్ f3 ఈజ్ ఈక్వల్ టు v/λ3. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2l/ తప్పేస్తానా, ఎస్, ట్రాన్స్పోజిషన్ 2l/3 కదా. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3v/12. f3 ఈజ్ ఈక్వల్ టు 3v/12. సో f3 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ v/12. v/12 అంటే ఏం చెప్పుకున్నాము, v/12 ఈజ్ f1. సో f3 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ f1. ఓకే, హియర్ f3 ఈజ్ కాల్డ్, హియర్ f3కి పేరేం పెట్టాలి, థర్డ్ హార్మోనిక్ ఆర్ ఇంకొక పేరేంటి, సెకండ్ ఓవర్ టోన్కి వచ్చేటప్పటికి ఒకటి తగ్గుతుంది, థర్డ్ హార్మోనిక్ లేదా సెకండ్ ఓవర్ టోన్. నెక్స్ట్ t/μ రాసుకుంటే f3 ఈజ్ ఈక్వల్ టు 3/12 ఇంటూ √t/μ. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే f1 ఈజ్ ఈక్వల్ టు v/12, f2 ఈజ్ ఈక్వల్ టు 2f1, f3 ఈజ్ ఈక్వల్ టు 3f1. ఇలా రాసుకుంటూ వెళ్తే ఇన్ జనరల్ f1 ఈజ్ టు f2 ఈజ్ టు f3 ఈజ్ టు అండ్ సో ఆన్ రేషియో తీసుకుంటే f1 ప్లేస్లో f1 ఉంటుంది, f2 ప్లేస్లో 2f1, f3 ప్లేస్లో 3f1 అండ్ సో ఆన్. సో రేషియో ఎంత వచ్చింది, 1:2 3:4 అండ్ సో ఆన్. అంటే దీంట్లో అన్ని హార్మోనిక్స్ ఉన్నాయి. ఫస్ట్ హార్మోనిక్ ఉంది, సెకండ్ హార్మోనిక్ ఉంది, థర్డ్ హార్మోనిక్ ఉంది, ఆడ్ అండ్ ఈవెన్, ఆల్ హార్మోనిక్స్ ఆర్ present in stationary waves. So all harmonics are present in stationary waves in స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు అన్ని హార్మోనిక్స్ దాంట్లో ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఆడ్ హార్మోనిక్స్, ఈవెన్ హార్మోనిక్స్ అన్నీ ప్రెజెంట్ అయి ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ టు బీ నోటెడ్. అనదర్ పాయింట్ టు బీ నోటెడ్ ఏంటి అంటే, ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ జనరల్ అని పెట్టుకున్నాం కదా, సో జనరల్ పాయింట్స్ చెప్దాం.
if the string vibrates in some pth harmonic, ఒక pth హార్మోనిక్లో అది వైబ్రేట్ చేస్తోంది అనుకుంటే అప్పుడు ఫ్రీక్వెన్సీకి జనరల్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే f is equal to p times of f1 బట్ p by 2l into root over t by mu. ఇది బ్రాకెట్ తీసేద్దాము, ఎందుకు అవసరం లేదు. p by 2l into root over t by mu జనరల్. ఫస్ట్ హార్మోనిక్ p ప్లేస్లో 1 పెట్టండి, సెకండ్ హార్మోనిక్ p ప్లేస్లో 2 పెట్టండి, థర్డ్ హార్మోనిక్ p ప్లేస్లో 3 పెట్టండి. సో జనరల్ ఫార్ములా అర్థమైంది కదా. అయితే దీంట్లో లాస్ ఆఫ్, నేను తెగ వాడేసినట్లున్నాను, లాస్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్, స్టేషనరీ వేవ్స్లో లాస్ ఉన్నాయి కొన్ని. ఇరికించేద్దాం, ఏం చేస్తాం మరి. లాస్ ఆఫ్ స్ట్రింగ్స్, స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్. సో చాలా సింపుల్, ఫార్ములా గుర్తుంటే ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ లా is also called as law of length. Second law is also called as law of tension. Okay. Third law is also called as law of linear density. మ్యూ అంటే ఏంటి, లీనియర్ డెన్సిటీయే కదా, లా ఆఫ్ లీనియర్. దీన్ని చూసి రాసేయచ్చు. ఫస్ట్ ఎల్ ఉంది కాబట్టి ఫస్ట్లో, తర్వాత టీ సెకండ్లో, తర్వాత మ్యూ థర్డ్లో. ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మీకు. సో ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో ఏం చెప్తుంది అంటే లా ఆఫ్ లెంత్ కదా. సో లెంత్ కన్సిడర్ చేసినప్పుడు టీ మ్యూ కాన్స్టెంట్ వెన్ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్. వెన్ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్, it is observed that f is inversely proportional to L. That means f1 by f2 is equal to L2 by L1. Easy kada. Second law, L mu constant ga unnappudu f is directly proportional to root t. Directly proportional to root t. That implies f1 by f2 is equal to under square root t2 by t1. Chaala easy amma, chaala easy. నెక్స్ట్ లా ఆఫ్ లీనియర్ మాస్ డెన్సిటీ అంటే లెంత్ టెన్షన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, లెంత్ టెన్షన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ మ్యూ. సో f1 by f2 is equal to under square root mu2 by mu1. ఇక్కడ తప్పేసాను, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో t1 by t2 ఉంటుంది. ఇది రివర్స్. గాట్ ఇట్. సో పీడిఎఫ్ కావాలా, జాయిన్ ఇన్ టు టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్. ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ అయ్యేలాగా షేర్ చేసేయండి, రీచ్ అయ్యేలాగా, వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ. ఓ లైక్ కూడా వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.